శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు అష్టమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆఫీసులో ఎంత కష్టపడ్డా సరే ఫలితం ఉండదు, క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, ఎక్సర్సైజులు చేసుకోవాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆఫీసులో టెన్షన్స్, ఆరోగ్యపరంగా టెన్షన్స్, పాలిటిక్స్లో ఉంటే టెన్షన్స్, తండ్రి వైపు బంధువుల వల్ల టెన్షన్స్, ఇవన్నీ కూడా అష్టమ రవి దోషం వల్ల మీనరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో బుధుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల విద్యార్థులకి కష్టపడితే కావాల్సిన ర్యాంకు త్రుటిలో తప్పిపోతుంది. ఇంటర్వ్యూకి వెళితే లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోతారు. బిజినెస్లో రావాల్సినంత అమౌంట్ రాదు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో భాగ్యంలో బుధుడి వ్యతిరేక సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. హోటల్ కమ్ రెస్టారెంటు, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్, వీటిల్లో కూడా భాగ్యంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల టెన్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ పరంగా టెన్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి అది జరగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం యోగించట్లేదు, లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి. మంగళవారం నుంచి మాత్రం 8వ సంచారం చేస్తూ 8 రోజుల పాటు యోగిస్తున్నాడు. శుక్రుడు మంచి రిలీఫ్ మీనరాశి వాళ్ళకి ఇస్తున్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తినిస్తాడు. 8వ ఇంట్లో శుక్రుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ ఇస్తాడు. సినిమా, టీవీ రంగాల్లో షైన్ అయ్యేలా చేస్తాడు. సంగీత, నాట్య రంగాల్లో పేరు, డబ్బు ఇస్తాడు. లైఫ్ పార్ట్నర్తో ఉన్న గొడవలు పోగొడతాడు. ఎన్ని సమస్యలున్నా వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునేలాగా చేస్తాడు. అలాగే దీర్ఘకాలిక గ్రహాల్లో శని సంచారాన్ని పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి శని జన్మంలోనే ఉన్నాడు. జన్మంలో శని ఉండటం వల్ల వచ్చే ఏలినాటి శని వల్ల నడువు నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎప్పుడు స్ట్రైన్గా ఉండటం, ఒంట్లో నిస్సత్తువ, ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే, జన్మంలో శని వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, ఏలినాటి శని దోషం నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు ఒక్కసారి 1.25 కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. హం హనుమతే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. హనుమద్ ద్వాదశనామ స్తోత్రం వినాలి. ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసుకుంటే జన్మంలో శని వల్ల వచ్చేటటువంటి ఏలినాటి శని దోషం నుంచి బయటపడి ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి రాహుబలం కూడా లేదు. రాహు వ్యయంలో ఉన్నాడు. విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది. రహస్య శత్రువులు ఉంటారు. వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. వ్యయంలో రాహువు వల్ల వచ్చే విపరీతమైన ఖర్చులు, అజ్ఞాత శత్రువుల సమస్యల నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు శివలింగానికి తేనె, చెరకు రసంతో అభిషేకం చేసుకోండి. లేదా దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గా కవచం కానీ వినండి. వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే కేతువు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 6వ ఇంట్లో కేతువు యోగిస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నా కేతు వల్ల బయటపడతారు. శత్రువులు ఉన్నా కేతు వల్ల బయటపడతారు. ఆరోగ్య సమస్యలు శని వల్ల వస్తాయి. శత్రు బాధలు రాహు వల్ల వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా 6వ ఇంట్లో కేతువు వల్ల మీనరాశి వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి దీర్ఘకాలిక గ్రహాల్లో గురువు, కేతువు యోగిస్తున్నారు. శని, రాహువు యోగించట్లేదు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి. అలాగే తక్కువ కాలం సంచారం చేసే గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు యోగించట్ల. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు ఆవుకి బెల్లంతో పాటు కలిపి పెట్టండి. లేదా కేజింబావు గోధుమలు, పెసలు, కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోండి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు ఏకకాలంలో యోగిస్తాయి. కాబట్టి చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాలలో మీనరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు
శని రాహువు ఈ 5 గ్రహాలు యోగించటం లేదు. శుక్రుడు, గురువు, కేతువు ఈ 3 గ్రహాలు యోగిస్తున్నాయి. యోగించని గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్రపారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.